ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరినీ పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలే, గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 0 చేసావా చేయలేదా అది చెప్పమనండి. అవి ఏమీ చెప్పడు. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు, 76, 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి, ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ, గడిది గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ప్రజలే వదిలిస్తారు. మీరు 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేయలేదని చెప్తున్నారు, కానీ ఈ 2 ఏళ్లలో మేమే అభివృద్ధి చేశాము, 5 ఏళ్ళు వైసీపీ ఏం చేసిందో చర్చకు నేను ఏంటిది? చర్చకి రావాలంట లోకేష్, ఎవరు? జగన్ గారు రావాలి. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఇద్దరికి వంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. ఇదే కార్యక్రమంతో సూపర్ సినిమా కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడోడు కాళ్ళలో గెడ్డలో పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను చచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, స్టడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకోళ్ళైనా సరే అదే రకంగా మాడతారు, అదే రకంగా అడుగుతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబుని ఏ రకంగా సంబోధించాడు, వాళ్ళు ఎట్లా సంబోధిస్తున్నారు. కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది ఈ వయసులో? ఇంత కర్మ. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ దేనికి పెట్టాడు? తెలుగువాడి ఆత్మగౌరవం అని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి వాళ్ళ బూట్లు నాకి, వీళ్ళ బూట్లు నాకి, ఇంకా నువ్వు చెబితే మేము వినాలి. మా కర్మ. 2 ఒకటి కాదు. అబద్ధాలతో నలుగురిని కలుపుకొని గుంపులుగా వచ్చేవాళ్ళు వాళ్ళు, సింగల్గా వచ్చే సింహం ఇది. 2 ఎట్టవుతాయి? ఒకటి అది అందరికీ తెలిసిందే కదా. ఏను చచ్చినా వెయ్యే, బతికినా వెయ్యే. అది అధికారంలో ఉంటే 1000, అధికారం పోతే 0. 2 ఒకటి కాదు. మేము చెప్పేది కూడా అదే. మహానాడిని డైవర్ట్ చేయడం కోసం మీరు ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అవునా? డైవర్ట్ అయిపోయిందా? వెరీ గుడ్. జగన్మోహన్ రెడ్డి గారు 175 మందితో ఒక గదిలో మీటింగ్ పెడితే మహానాడు గాలికి కొట్టుకుపోయిందా? వెరీ గుడ్. కొంతమంది వ్యక్తులు వాళ్ళకి ఏం చేసినా కానీ బుద్ధి రాదు. ఏ రకంగా అవమానించినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తూనే ఉంటారు. చెప్పేదానికి విశ్వాసం అయితే ఉండదు. ఏ మాత్రం కొద్దిపాటి సిగ్గు శరం కూడా లేకుండా దీంట్లో ఏది పడితే అది మాట్లాడే అసలు అంటే విశ్వసనీయత లేకపోవడం అంటే నిన్న మాట్లాడిన మన పనికి మాజీ
మాట్లాడిన విషయాలు రెండు తీసుకుంటే దీంట్లోకి ఓ పక్కన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ అని చెప్తారు. ఈ జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ పెట్టాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాలంట. ఏంటి పాసిబిలిటీ? బేసిక్ గా వాళ్ళు మాట్లాడేది అంటే ఏదైనా కానీ ఛాలెంజ్ చేస్తే చంద్రబాబు గారు చేయాలి. చంద్రబాబు గారు ఎందుకు చేస్తాడానికి? ఆయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి? అది నీ స్థాయి రెండింటి. నువ్వే చెప్పావు. మోడీ గారి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి బేసిక్ మీకు ఈ జగన్మోహన్ రెడ్డితో డిస్కషన్ చేయాలి. పైగా అది నిజంగా మీకు తెలుసు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఆయనకేమో అపారమైన నాలెడ్జ్ ఉంది, ఈయనకేమో ఐడియా కూడా లేదు ఏం చేశాడు, ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది కూడా. పేపర్ క్లిప్ లేకుండా చేయగలిగిందంటే స్క్రిప్ట్ లేకుండా చేయగలిగిందంటే. పైగా మీరు ఎందుకు మాట్లాడతారు? బేసిక్ మీకు కాదేంటి? ముందు మీకు విశ్వాసం లేదన్నా నేనే 4 విషయాలు చెప్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడతాడా? ఏ రకంగా? అమరావతి గురించి ఏం మాట్లాడారు, ఏం చేశారు మీరే చూసుకున్నారు. నువ్వేం చేసావు? ఓడిపోతే బూట్లు దుడుతాను. ఎప్పుడు దుడుతున్నావు చెప్పినట్టు. అది ఒక్కటే కావాలి, ఇంకెంత మించి అవసరం లేదు. నీలాంటి పనికిమాలిన వాళ్ళందరికీ గబుక్కుని అక్కడికి వెళ్ళగానే సడన్ గా చుట్టూ 10 మంది చూడగానే మళ్ళీ రీల్స్ గుర్తొస్తాయి. ఆ రీల్స్ చేసుకుంటా రీల్స్ లోకి వస్తానికి ఆడవుట్ చేసుకుంటా. నువ్వు కూడా యాక్టివ్ అవటం మాకు కావాలి. కనీసం అదే గుడివాడలో సంగతి పట్టుకుని ఎడితే నీకు బాధ తప్పేది కాదు. గుడివాడ ప్రజలు నేను ఎలక్షన్ ముందు నుంచి చెబుతున్నా, ఎలక్షన్ 2 ఏళ్ల ముందు నుంచి చెప్తున్నా. అదే బాబు, గుడివాడలో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నీకు అన్ని స్థాయి అంతకు మించి వెళ్దావు. ఉన్న చోట పోగొట్టుకుని నువ్వు పైకి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పేసి అది క్లియర్ గానే ఉంది. అది చూపించారు. 53,000 నెగిటివ్ చూపిస్తే ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడేదో ఉందన్నట్టు మాట్లాడతాం. ఏది జనాలకే గుడివాడ స్థాయిలోనే నేను మర్చిపోయారు. ఇక అక్కడికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళ మాట్లాడి అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఏమైనా దమ్ముంటే గుడివాడ వచ్చి మాట్లాడు. నీకేమైనా చేతనైతే గుడివాడ ప్రజలకి ఏమైనా సాయం చేసి చూపించు. ఈ ఒక్క సాయం చేశానని చెప్పాను. దీంట్లో ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం. నీ స్థాయి ఎందుకు? ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నీవు కనీసం ఇప్పుడు క్లియర్ గా చెబుతున్నాడు, కనీసం ఒక కార్పొరేట్ కొరకు వెళ్ళదు. గుడివాడలో ఛాలెంజ్ చేసి చెబుతున్నాడు. అది మీ మాజీ ముఖ్యమంత్రే చెబుతున్నాడు. ఎందుకంటే నేను తీసేసాడు ఆల్రెడీ. క్లియర్ గానే అందరికీ తెలుసు. మళ్ళీ ఏమన్నా ఇస్తాడేమని చెప్పి నువ్వు వెళ్ళి బోట్లు వేస్తాను, దాంట్లో పనులన్నీ చేసుకుంటూ వచ్చి మాకు అనవసరాన్ని నోరు నేర్పు చెప్తే నీ గురించి మాట్లాడటం కూడా దండగా, నీలాంటి మనిషిని పట్టించుకోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి తెలిపేస్తాను. థ్యాంక్ యూ.